అది న్యాచురల్ హార్బర్ అనమాట. ఆ వ్యూ పాయింట్ చూసి అలా కిందకి వెళ్ళిపోతాం అనమాట. ఈ రెండే మనం చూడవచ్చు. అక్కడ కూడా వ్యూ పాయింట్ పోయేది. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి పార్ట్ 2 వ్లాగ్ అనమాట. సో పార్ట్ 1 వ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ మళ్ళీ గుర్తురావడానికి అయితే రీక్యాప్ అయితే పెట్టాయన్నమాట. సో ఇవి వచ్చేసి విహార గదులు అనమాట. విహారాలు అంటే బౌద్ధులు నివసించే విశ్రాంతి తీసుకునే గది అనమాట. ఇది మొత్తం 72 గదులు అయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇంకా చుట్టూ గదులే ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, మీరు కూడా చూసేయండి. సో ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట. సో వాళ్ళ భాషలో బాండాగార అంటారు. సో గిడ్డంగి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదేనండి స్టోర్ రూమ్. సో ధాన్యాలు ఇంకా మొదలైన తిండి వస్తువులు మొత్తం స్టోర్ రూమ్లో అయితే పెడతారనమాట. సో అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట, వంటగది. సో వాళ్ళ భాషలో కప్య భూమి అని అంటారు. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. సో ఇక్కడే బౌద్ధులందరికీ వంట అయితే వండుతారనమాట. సో చూసారు కదా, ఇదండి ఇట్స్ కిచెన్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట ఇక్కడ కిచెన్, నెక్స్ట్ స్టోర్ రూమ్ కీపర్, నెక్స్ట్ డైనింగ్ హాల్ ఉంటాయన్నమాట ఈ ప్లేసెస్లో. సో చూసారు కదా. సో స్టార్టింగ్లో గైడ్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో పార్ట్ 1 వ్లాగ్లో. సో ఇంకెవరైనా చూడకపోతే వాళ్ళు చూసేయండి. సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట, భోజనశాల. సో వాళ్ళ భాషలో ఉపాసనశాల అని అంటారు. సో చూసారు కదా, ఇదన్నమాట చాలా పెద్ద డైనింగ్ హాల్ కదా. సో బౌద్ధులు అందరూ కలిసి ఇక్కడే కూర్చొని భోజనం అయితే చేసేవారు అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా పెద్దది కదా, ఇదిగోండి ఎంత పెద్దదో. సో చూసారు కదా, ఇదన్నమాట. అండ్ ఆ నేచర్లో మనసు ప్రశాంతంగా ఉందన్నమాట. సో చుట్టూ గ్రీనరీ అండ్ ఆ తొట్లకొండ పైన చాలా ప్రశాంతంగా ఉంది. సో అండ్ సన్నీ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి సో బౌద్ధులు ఇంతకుముందు 600 సంవత్సరాలు ఉన్నారు కదా. సో అప్పట్లో ఈ రాతి మీద శిల్పాలు అయితే చెక్కారనమాట. ఫుల్ చూసారా. అండ్ ఇది వచ్చేసి మహాస్తూపం అన్నమాట. సో దాని గురించి చెప్తాను. అండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇది వచ్చేసి స్టోర్ కీపర్స్ రూమ్ అన్నమాట. సో చూసారు కదా, ఇదే అన్నమాట. అండ్ చూస్తున్నారా, స్టార్టింగ్లో చెప్పాను కదా విహారములు అని. సో ఇవే అన్నమాట. సో చూసారా, ఇదిగోండి బోర్డు కూడా వాళ్ళే రాశారనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్రాచీన రాతి మార్గం అన్నమాట. ఇది ఏషియన్ స్టోన్ పాత్వే అన్నమాట, ప్రాచీన రాతి మార్గము. అబ్బా గుచ్చుకుంటుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ బుద్ధులు నివసించే ఇల్లు అన్నమాట. సో చుట్టూ ఉంటాయి. ఇది కాంగ్రిగేషన్ హాల్ అన్నమాట, సమావేశ మందిరము. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. సో లెట్స్ స్టార్ట్ రండి. ఇదే అన్నమాట
గదులు, బుద్ధుడు నివసించే గదులు అన్నమాట ఇవన్నీ. కొంగలు చూడండి, అదిగోండి కొంగలు. కొంగ సో ఇవి చూస్తున్నారు కదా, ఇవి అప్పట్లో 12-13 అడుగులు ఎట్టుండేవన్నమాట. సో ఇది వచ్చేసి చైత్య గృహము అంటారు, సర్కులర్ చైత్య గృహము. సో ఇది వచ్చేసి ఉద్దేశిక పూర్వక స్తూపములు అన్నమాట. సో చూసారు కదా, ఇదే అన్నమాట. అండ్ ఆ వైట్గా ఉంది చూసారా, రౌండ్గా వైట్గా, అది వచ్చేసి ప్రధాన ఉంటారు కదా, ప్రధాన బౌద్ధుడు, ఆ గురువు గారు ఉంటారు కదా, అతను కూర్చొని చుట్టూ శిష్యులు కూర్చుంటారనమాట. శిష్యులు, సో చుట్టూ కూర్చున్న శిష్యులకి ఆ జ్ఞానాన్ని ఇస్తారనమాట. సో పదండి, లెట్స్ గో, నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. సో ఇదే అన్నమాట చీఫ్ మాంక్స్ సెల్ అని. సో ఇది వచ్చేసి ప్రధాన బౌద్ధ భిక్షు గది అన్నమాట. సో పెద్ద గురువు గారు ఉంటారు కదా, అతని రూమ్ అన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా, ఎప్పటితో 2200 years బ్యాక్ ఇది అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఇలా ఉన్నాయి. సో చూసారు కదా, బాగుంది కదా క్లైమేట్ అయితే. అండ్ ఇది వచ్చేసి ఉద్దేశిక పూర్వక స్తూపములు అన్నమాట. సో వాళ్ళ కోరికలు నెరవేరక కట్టిన స్తూపములు అన్నమాట ఇవి. సో చాలామందికి డౌట్ రావచ్చు, అసలు స్తూపములు అంటే ఏంటని. సో స్తూపాలు అంటే బౌద్ధుల అవశేషాలకు గుర్తుగా నిర్మించినవి కొన్ని. అండ్ సో బౌద్ధులు కోరికలు తీరినప్పుడు వాళ్ళ జ్ఞాపకంగా కట్టినవే ఈ స్తూపాలు అనమాట. ఏది ఉద్దేశిక పూర్వక స్తూపం అన్నమాట. సో ఇది వచ్చేసి మహాస్తూపం అన్నమాట. సో చూసారు కదా, ఇది మహాస్తూపము, బౌద్ధుడి అవశేషాలతో కట్టినవి అన్నమాట. ఇది అంటే వారి గుర్తుగా అన్నమాట కట్టారు ఇది. సో చూసారు కదా, ఇదే అన్నమాట. ఇది ఫస్ట్ భాగంలో ప్రదక్షిణ, సెకండ్ నీటి కూర్చుంటారు. 3 అండాగారి డోమ్ లాగా ఉంటుంది. ఆ పైన ఒక రాయి ఉంది కదా, ఆ రాయి పేరు హార్బిక్ అంటారు. దానికి మధ్యలో హోల్ ఉంటుంది, అందులో పొడవాటి చక్ర స్తంభాన్ని పెట్టి 3 చక్రాలు పెడతారు. బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. సో వాటిని త్రిపీఠికలు అంటారు. ఇది మహాస్తూపం ప్రధాన ధ్యాన కేంద్రం. చిన్న స్తూపాలు ఉన్నాయి కదా, ఇవి ఓటీవీ స్తూపాలు. చెప్పాను కదా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లౌకిక భక్తుల యొక్క కోరిక నెరవేర్త కడతారని, సేమ్ అలాంటివి అనమాట. దీన్ని గజపృష్ఠాకార చైత్యం అంటారు. గజ అంటే దీనిలో ఏది రావడం, పృష్ఠం అంటే వెనక భాగం, చైత్యం అంటే బౌద్ధ. సో విన్నారు కదా, సో మళ్ళీ చెప్తున్నాను వినండి. అక్కడ బౌద్ధ గురువు గారు జ్ఞానం చేసుకోవడానికి అయితే అక్కడికి వెళ్ళేవారు. అది కూడా అడవిలో కదా, అప్పట్లో ఇది చాలా గట్టమైన అడవి కదా.
సో రాటుళ్ళు జ్ఞానాన్ని పొందుతున్న సమయంలో అడవి కాబట్టి ఏదైనా పుళ్ళు, సింహాలు, ఇంకేదైనా జంతువులు రావచ్చు కదా. సో వాటి నుండి రక్షణగా అంగరక్షకులు అయితే కాపలా కాసేవారు అనమాట. అండ్ ఇవి కనిపిస్తున్నాయి కదా, సో ఇందాక చెప్పాను కదా, చెప్తాను. సో ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇవి అప్పట్లో సుమారుగా 15 అడుగులు ఎట్టుండేవన్నమాట. సో వాటిపై తాటాకులు వేసేవారు అనమాట, అదే పందిర్లాగా అనమాట. ఆ మధ్యలో గురువుగారు అయితే కూర్చునేవారు అనమాట. చుట్టూ శిష్యులు కూర్చొని సమావేశాలు, సభలు జరుపుకునేవారు అనమాట. సో ఇదండి కొండపైన ఉన్న బౌద్ధుడి విశేషాలు. సో ఈ కొండపైనే పక్కన ఇంకొక సీ వ్యూ పాయింట్ అయితే ఉంది. సో అక్కడ కూడా వెళ్దాం పదండి. అండ్ చూసారు కదా, ఇదన్నమాట పార్క్. చాలా బాగుంటుంది అనమాట సీవీ పార్క్. నాకు అది చాలా నచ్చింది. సో చూసారు కదా, ఇందాక నుంచి మెయిన్ సెకండ్ చూడాల్సింది ఏంటి అనుకుంటున్నారు కదా, ఇదే అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను రీల్స్ కూడా తీసుకున్నాను అనమాట స్లో మోషన్కి. సో మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ చూడకపోతే వెళ్ళి చూసాయండి, ఆల్రెడీ పోస్ట్ కూడా చేశాను. అండ్ ఇక్కడ చాలామంది సరదాగా ఫ్యామిలీతో వచ్చి సరదాగా టైం అయితే స్పెండ్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, గేమ్స్ ఆడుకుంటున్నారు ఇంకా అలా అనమాట. అండ్ పిక్నిక్గా కూడా ఉండొచ్చు అనమాట. సో చూసారు కదా, ఇంకా వాళ్ళు కొందరైతే భోజనాలు తెచ్చేసుకున్నారనమాట. ఇంకా అక్కడే కూర్చొని తింటున్నారు ఇంకా భోజనం. అండ్ హౌస్ అది కూడా ఆడుతున్నారు అనమాట. గద్ద. సో బౌద్ధులు ఎక్కువగా సముద్రాల పక్కనైతే ఎంచుకునేవారు అనమాట ప్లేసెస్. ఎందుకంటే అక్కడి నుంచి ఏ దేశం నుంచి వచ్చినా వెళ్ళినా షిప్స్ మీదే కదా, సముద్రంలో షిప్స్ మీదే వెళ్తారు కాబట్టి ఇంకా సముద్రం పక్కనే ప్లేస్ తీసుకుంటారనమాట. సో చూసారు కదా, అప్పట్లో కార్లు, ఫ్లైట్లు అవన్నీ ఏమి ఉండవు. సో అందుకు షిప్సే అనమాట. సో ఇంకా సముద్రం మీద నుంచి షిప్స్లో వచ్చేసి ఇంక సముద్రం పక్కనే ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్లేసెస్ ఇంకా షిప్ అక్కడ పెట్టేసి ఇలా వచ్చేస్తారనమాట. సో చూసారు కదా, చిన్నపిల్లలు అయితే డాన్సులు వేసుకుంటున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు. చూసారా, అటువైపు చూసారా బీచ్ భలే ఉంది కదా, చూసారా ఇది షిప్ అనమాట. సో చూసారు కదా, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇదిగోండి భలే ఉంది కదా. అండ్ ఈ ప్లేస్లో అనమాట రీల్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసానండి ఇన్స్టాలో. ఇదిగోండి ఈ ప్లేస్లో. అది కూడా స్లోమో అనమాట, స్లో మోషన్ వీడియో. ఓహో, బుద్ధులు వేరే దేశం నుంచి షిప్తో అక్కడికి వచ్చి అక్కడ పెట్టేసేవారు అనమాట. అక్కడ పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి ఇలా వచ్చేవారు. అదే కొండ మీద. బాగుంది వ్యూ పాయింట్.
చాలామంది ఫోటోషూట్స్, నెక్స్ట్ రీల్స్ అని, నెక్స్ట్ యూట్యూబ్ అని, ఇంకా అందరూ అలానే ఉన్నారనమాట. అక్కడ ఎక్కువ ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి ఈ ప్లేసెస్లో, మెయిన్ ఈ పార్క్ దగ్గర అన్నమాట. సో మీకు నచ్చిందని అనుకున్నా, ఫుల్ డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Thank you. Bye bye.